ఈవేళ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనే టాపిక్ పైన మాట్లాడదాం. విద్యా సంస్కరణలు ఈ టాపిక్ పైన ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎవరొకరు మాట్లాడుతూనే ఉన్నారు. 75 ఏళ్ళు స్వతంత్రంలో ప్రతిరోజు మాట్లాడుతున్నాం, కానీ చేంజ్ అయితే కనిపించట్లే, మార్పు కనిపించట్లే. ఎందుకు కనిపించట్లేదనే దానిపైన ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది అనేది నేను ఈవేళ చెప్పబోతున్నాను. అది చెప్పే ముందు అసలు ప్రజెంట్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చెప్తాను. యూడైజ్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ తయారు చేసింది 2021-22లో. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మొత్తం ఇండియాలో 14.89 లక్షల స్కూల్స్, అంటే ఆల్మోస్ట్ 15 లక్షల స్కూల్స్ ఉన్నాయి. అందులో 95 లక్షల మంది టీచర్స్ పనిచేస్తున్నారు. అందులో 26.5 కోట్ల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఆన్ అన్ యావరేజ్ మనం తీసుకుంటే ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ లెవెల్, అంటే మన 3 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ వరకు, +2 వరకు తీసుకుంటే పీపుల్ టీచర్ రేషియో, అంటే ఒక టీచర్ కింద ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని మనం చూస్తే ఒక్కొక్క టీచర్ కింద 28 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఒక టీచర్ కింద 28 మంది స్టూడెంట్సే ఉన్నారంటే ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇంకొకటి, అసలు ఏ స్టేజెస్లో ఉంటున్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఫార్వర్డ్ అవుతుంది. మనం ప్రీ ప్రైమరీ అని చెప్తున్నాం, అంటే ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ప్రైమరీ 1st స్టాండర్డ్ టు 5th స్టాండర్డ్, అప్పర్ ప్రైమరీ 6th స్టాండర్డ్ టు 8th స్టాండర్డ్, సెకండరీ అంటాం, సెకండరీ ఎడ్యుకేషన్ 9th and 10th, హయ్యర్ సెకండరీ 11th and 12th, ఇక్కడ మన ఆంధ్రాలో ఇంటర్మీడియట్ బోర్డ్ అంటాం. సో ఈ రకంగా ప్రజెంట్ డివిజన్లో ఉంది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ అండ్ హైయర్ సెకండరీ. సో ఇప్పుడు మనం ఒక స్టాటిస్టిక్స్ చెప్తా అసలు ఎలా ఉన్నాయి ఈ స్కూల్స్. మనకి ఇందాక చెప్పినట్టు ఇంచుమించు 14.9 లక్షల స్కూల్స్ ఉన్నాయి. అందులో 2 లక్షల స్కూల్స్లో అసలు ఎలక్ట్రిసిటీయే లేదు. అంటే 13.5% స్కూల్స్లో ఎలక్ట్రిసిటీ లేదు. 25% స్కూల్స్లో ప్లే గ్రౌండ్ లేదు, అంటే ఆట స్థలం లేదు. 66% స్కూల్స్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. 72% స్కూల్స్లో కిచెన్ లేదు. 53% స్కూల్స్లో కంప్యూటర్ లేదు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. నెక్స్ట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోనే చెప్తా. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఏంటంటే, సపోజ్ మనం 3 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలు మనకి ఇండియాలో 37 కోట్ల మంది ఉన్నారు. కానీ చదువుకుంటుంది ఎంతమంది? ఈ ఏజ్ గ్రూప్లో 37 కోట్ల మంది ఉంటే ఇందాక చెప్పినట్టు 26.5 కోట్ల మంది మాత్రమే చదువుతున్నారు. అంటే మిగిలిన 10.5 కోట్ల మంది చదువుకోవట్లే. సో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే 71.6%. అంటే మిగిలిన 28.4% మంది ఇంకా చదువుకోవట్లే, స్కూల్స్కే వెళ్ళట్లేదు. నెక్స్ట్ డ్రాప్ అవుట్స్ విషయానికి వస్తే హయ్యర్ సెకండరీలో చాలా చాలా ఎక్కువ ఉంది. హయ్యర్ సెకండరీలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 58% ఉంది. డ్రాప్ అవుట్స్ రేషియో సెకండరీలో 12.61% ఉంది. అంటే ప్రతి 100 మందిలో 12 మంది 9th, 10th క్లాసులకి వెళ్ళట్లేదు. హయ్యర్ సెకండరీలో ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేటప్పటికి 42% మంది, అంటే 100లో 42 మంది వెళ్ళట్లేదు ఇంటర్మీడియట్ క్లాసెస్కి. నెక్స్ట్ మనకి ప్రజెంట్ ఇప్పుడు ఈ ఇండియా మొత్తం ఈ రకంగా ఉంది ఎడ్యుకేషన్ సిస్టము. అసలు ఇప్పుడు ప్రజెంట్ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్, అసలు మనం చదువు ఎందుకు చదువుకోవాలి అనే టాపిక్ పైన మాట్లాడితే అసలు చాలామంది స్టూడెంట్స్కి కానీ అసలు టీచర్స్కి కూడా అసలు వీళ్ళు ఎందుకు చదువుతున్నారు అన్న క్లారిటీ లేదు, వీళ్ళు ఎందుకు చదివిస్తున్నాం అన్న క్లారిటీ టీచర్స్కి కూడా లేదు. సో అసలు ఎడ్యుకేషన్ ఏం చెప్పాలి అనేది ఇప్పుడు నేను చెప్తా. ఫస్ట్ మెయిన్ ఎడ్యుకేషన్ చెప్పాల్సింది ఏంటంటే రేషనాలిటీ, అంటే హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పాల. మనకి మెయిన్ పర్పస్ ఏంటంటే మొత్తం ఎడ్యుకేషన్ మనం ఏ రకంగా ఉంటున్నాం, అంటే మనం ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాం,
మనకి సెల్ఫ్ డిస్కవరీ అంటాం, అంటే మనల్ని మనం అన్వేషించుకోవడం, అసలు నేను ఏం చేయాలనుకుంటున్నా లైఫ్లో అనేది సెల్ఫ్ డిస్కవరీ కిందకు వస్తుంది. ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ అసలు ఏ టీచర్ కానీ ఏ స్టూడెంట్ కానీ అసలు వినుండకపోవచ్చు వాళ్ళ స్కూల్స్లో. నెక్స్ట్ సెల్ఫ్ లవ్, అంటే తనని తాను ప్రేమించుకోని వాడు ఎవరిని ప్రేమించలేడు. సో ఫస్ట్ తన పైన తనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, తనని తను ప్రేమించుకోవాలా, అది కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పాల. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్, ఎకనామిక్స్, షేర్ మార్కెట్, అది మనకి టీనేజ్లోనే నేర్పాల. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి బయటకు వచ్చేటప్పటికి అసలు ఏంటి ఫైనాన్స్ అంటే ఏంటి, అసలు ఇంట్రెస్ట్ రేట్లు ఎలా వర్క్ అవుతున్నాయి, బయట మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి, మనం ఒకవేళ లోన్ తీసుకుంటే బ్యాంక్స్ ఏ రకంగా ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తున్నాయి, ఆ ఫైనాన్స్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎకానమీ ఎలా పనిచేస్తుంది దానిపైన కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ షేర్ మార్కెట్ మీద కూడా ఖచ్చితంగా టీనేజర్స్కి బేసిక్ నాలెడ్జ్ అనేది చెప్పాలి ఖచ్చితంగా. నెక్స్ట్ మనకి మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ కిడ్స్ అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో చదువుకోని వాళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మా నాన్న కానీ చదువుకోని వాళ్ళు ఉంటారు, వీళ్ళే ఫస్ట్ టైం స్కూల్కి వస్తున్నారు. వీళ్ళ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి బూస్టప్ ఇచ్చేది ఉండదు. సో మనం ఏంటంటే సొసైటీ గురించి కూడా ముందు సొసైటీలో ఏంటి రిలీజియస్ సూపర్స్టిషన్స్ ఏంటి ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వీళ్ళు ఇంటర్న్ వాళ్ళ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పేరెంట్స్కి అన్నీ తెలుసు, టీచర్స్కి అన్నీ తెలుసు, సో వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి అనే యాటిట్యూడ్లో స్టూడెంట్స్ ఉండిపోతున్నారు. ఇది చాలా చాలా రాంగ్ యాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళ చదువుకొని వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ ఫస్ట్ జనరేషన్ కిడ్స్ కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత పిల్లలుగా వీళ్ళకు ఉంటుంది. యాజ్ ఎ టీనేజర్స్, మెయిన్గా టీనేజర్స్ కానీ లేకపోతే 20sలో ఉన్న వాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ రిలీజియస్ సూపర్స్టిషన్స్ని, సొసైటీలో ఏదైతే క్రైమ్స్ కానీ ఇవి కానీ జరుగుతున్నాయో వాటిని పైన ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చుట్టాలని కానీ ఎడ్యుకేట్ చేయడం వన్ ఆఫ్ ద మెయిన్ పర్పసెస్. నెక్స్ట్ బేసిక్ ఆఫ్ లా కూడా తెలిసి ఉండాలి. మనం సొసైటీలో బ్రతుకుతున్నామంటే మనకి సొసైటీలో, ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సొసైటీ చూసుకుంటే లా ఏం చెప్తుంది, సొసైటీ ఏం ఫాలో అవుతుంది, ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. సో ఈ బేసిక్స్ అనేది తెలియాలి ఖచ్చితంగా. ఏంటి లా ఏం చెప్తుంది, సొసైటీలో ఏం నడుస్తుంది, మనం ఏ రకంగా ఫార్వర్డ్ స్టెప్ వేయాలా, ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్క స్టూడెంట్కి. ప్లస్ ప్రతి ఒక్క స్టూడెంట్ క్వశ్చనింగ్ పవర్ అనేది ఉండాలి. ఒక టీచర్ చెప్తున్నారనో వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారనో వాళ్ళు ఓకే ఇది నిజమని అనేసుకుంటున్నారు. క్వశ్చన్ చేసే అవకాశం ఏ టీచర్ అయితే ఇస్తుందో అప్పుడు ఆ క్లాస్ కానీ ఆ స్టూడెంట్ కానీ బాగుపడతారు. నెక్స్ట్ రీజనింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే మనం ఏం చేసినా సరే గుడ్డిగా చేసేయకుండా దానికి రీజనింగ్ నెతుక్కోవాలి. ఆ రీజనింగ్ అప్రోచ్ కూడా స్కూల్లో మనం నేర్పాలి ఖచ్చితంగా. నెక్స్ట్ రిలేషన్షిప్స్. నా ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు రిలేషన్షిప్స్ గురించి ఒక్కసారి కూడా నేను వినలేదు అసలు. మేబీ నేను ఏది అసలు ఈ టాపిక్ పైన ఎందుకు ఈ స్కూల్స్ కానీ మన కాలేజెస్ కానీ మాట్లాడలేదు నాకు అర్థం కావట్లేదు. కానీ ఎందుకంటే రిలేషన్షిప్స్ మనకి బాగుంటేనే సొసైటీ బాగుపడుతుంది, ఒక ఇండివిజువల్ ఎదగలుగుతాడు. ఆ టాపిక్ పైన ఏ స్కూల్ కానీ ఏ కాలేజ్ కానీ మాట్లాడలేదు అసలు. నెక్స్ట్ సెల్ఫ్ లెర్నింగ్. అసలు మొత్తం ఈ ఎడ్యుకేషన్ అంతా ఎందుకు, తనని తాను చదువుకునేలాగా తనకి తాను ఆ మోటివేషన్ రావాలా. 24 గంటలు టీచర్ చెప్పారనో ఎవరు పేరెంట్స్ చెప్పారనో చదవడం కాదు, వాళ్ళకి వాళ్ళు నేను నేర్చుకోవాలా అన్న సెన్స్ రావాలి వాళ్ళకి. ఆ సెల్ఫ్ లెర్నింగ్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చేసిందో, ఆ మోటివేషన్ ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేషన్ వచ్చిందో వాళ్ళు చదువుకుంటారు. టీచర్ చెప్పినా చెప్పకపోయినా, పేరెంట్స్ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చదువుకుంటారు. ఇది మెయిన్గా వాళ్ళకి కల్పించాల్సిన సెల్ఫ్ లెర్నింగ్ అనేది నేర్పించాలి. నెక్స్ట్ లైఫ్ స్కిల్స్. మనం ప్రతి వాళ్ళు లైఫ్ స్కిల్స్ అని అంటాం తప్ప అసలు ఏంటి లైఫ్ స్కిల్స్. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా, రేషనాలిటీ, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ డిస్కవరీ, ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్స్ కిందకే వస్తాయి. రిలేషన్షిప్స్ బిల్డింగ్ కానీ ఇవన్నీ లైఫ్ స్కిల్స్ కిందకి వస్తాయి, అవి కూడా ఖచ్చితంగా చెప్పాలా. నెక్స్ట్ జాయ్ ఆఫ్ లెర్నింగ్. నేను మెజారిటీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా చూస్తున్నా, ఏ క్షణం అయితే వాళ్ళ డిగ్రీ అయ్యిందో
ఏ ఒక్కళ్ళు పుస్తకాలు ముట్టట్లే. మేబీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏమన్నా ఈ టాపిక్ చదివితే మీకు ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఆ స్పెసిఫైడ్ టాపిక్స్ చదువుతున్నారే తప్ప సొసైటీ ఏం వెళ్తుంది, ప్రజెంట్ లా ఏం చెప్తుంది, సొసైటీ ఏం చెప్తుంది, అసలు వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ సొసైటీ ఎలా వెళ్తుంది అనే సెన్స్ అనేది లేకుండా పోయింది. సో ఇది ఖచ్చితంగా మనం ఇన్కల్కేట్ చేయాలి స్టూడెంట్స్లో. ప్లస్ వాళ్ళు అసలు ఎడ్యుకేషన్ని ఎంజాయ్ చేయాలి. ప్లస్ ప్రతి ఒక్కళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ టీనేజర్స్కి పేపర్ రీడింగ్, హిందూ కానీ వేరే న్యూస్ పేపర్స్ ఏదైనా సరే ఒక ఇంగ్లీషు ఒక తెలుగు ఖచ్చితంగా చదివించాలి ప్రతి స్కూల్లో. ఒక్కొక్క స్టూడెంట్ని ఖచ్చితంగా కనీసం ఒక 15 minutes ఆఫ్ పర్ డే ఈవేళ న్యూస్ ఏం జరిగింది అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క 2-3 స్టూడెంట్స్ చేత చెప్పించాలి. ఇది చాలా చాలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఏ రోజైతే సొసైటీలోనికి ఏం జరుగుతుందో తెలుస్తుంటే అప్పుడు ఈ బుకిష్ నాలెడ్జ్కి సొసైటీలో ఏం జరుగుతుంది అనే దానికి మనం ఒక కాంకరెన్స్ అనేది తీసుకురావచ్చు. సో మనం రేషనల్గా ఆలోచించి మన డెసిషన్స్ మనం తీసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే సొసైటీలో ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్లో ఏంటంటే బ్లైండ్ హీరో వర్షిప్. అటు యాక్టర్స్ కానీ, ఇక్కడ క్రికెటర్స్ కానీ, లేకపోతే రిలీజియస్ గురూస్ కానీ, వాళ్ళు ఏం చెప్పినా గుడ్డిగా ఫాలో అయిపోతారు. కాలర్లు ఎగరేసుకుని సినిమాలు చూస్తున్నారు, లేకపోతే క్రికెటర్స్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. అసలు ఈ బ్లైండ్ వర్షిప్ అనేది చాలా, ఒక పొలిటీషియన్ అయినా సరే బ్లైండ్ వర్షిప్ అనేది చాలా చాలా దారుణం అసలు. ప్లస్ వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ కానీ రిలీజియస్ ఫీలింగ్ కానీ ఇంబైబ్ అయిపోయింది. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు, వీళ్ళు ఫాలో అయిపోతున్నారు. అది తప్ప రైట్ అనేది ఆలోచన చేసే ఆ శక్తి, ఆలోచన శక్తి కూడా లేకుండా పోయింది వీళ్ళకి. నెక్స్ట్, సో ఇది మనం ఖచ్చితంగా ఈ బ్లైండ్ హీరో వర్షిప్ దానిపైన ప్రతి ఒక్క స్టూడెంట్కి అవగాహన ఖచ్చితంగా కల్పించాలి. నెక్స్ట్, మనం చాలామంది చెప్పుంటారు 4 C's ఆఫ్ ఎడ్యుకేషన్. ఏంటవి? ఫస్ట్ కమ్యూనికేషన్. ప్రతి ఒక్కళ్ళు ఎంత చదువుకున్నాం అనేది కాదు, ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళు అప్పర్ స్టేజ్కి, లైఫ్లో అప్పర్ స్టేజ్కి వెళ్ళినట్టు అసలు నాకు తెలిసి అసలు జరగని పని అసలు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ, లీడర్షిప్ స్కిల్స్ మ్యాండేటరీ. నెక్స్ట్, కొలాబరేషన్ అంటే ఒక నలుగురితో కలిసి పనిచేసే విధానం. అందుకే స్పోర్ట్స్ మ్యాండేటరీ చేయాలి, ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ మ్యాండేటరీ చేయాలి. ఇందాక చెప్తున్నట్టు మనకి 25% స్కూల్స్లో అసలు ప్లే గ్రౌండ్సే లేవు. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నలుగురితో కలిసి మనం ఎలా పనిచేయాలా, ఒక గేమ్ ఆడుతున్నా కానీ అసలు ఎలా పనిచేయాలా, ఎలా ఆ స్పోర్టివ్నెస్ అనేది నేర్పుతుంది. సో స్పోర్ట్స్ ఖచ్చితంగా ఉండాలా. నెక్స్ట్, క్రియేటివిటీ ఎలా వస్తుందంటే నువ్వు డిఫరెంట్ పుస్తకాలు చదవడం వల్ల కానీ, డిఫరెంట్ పీపుల్తో మాట్లాడడం వల్ల కానీ ఈ క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్, క్రిటికల్ థింకింగ్. నువ్వు ఏదైనా ఒక ప్రాబ్లం అనలైజ్ చేస్తున్నప్పుడు నువ్వు అన్ని రకాలుగా అనలైజ్ చేయాలి. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అన్ని రకాలుగా అనలైజ్ చేసి ఒక రేషనల్ డెసిషన్ తీసుకునే ఆ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ రావాలి. సో ఈ 4 C's చాలా చాలా ఇంపార్టెంట్. క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్ అండ్ క్రియేటివిటీ. ఈ 4 C's మ్యాండేటరీ ఎడ్యుకేషన్లో. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అసలు ఎందుకు చదువుకోవాలో మనం చూసాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది కరెంట్ ఫ్లాస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు ప్రజెంట్ అసలు ఏం ఫ్లాస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ సిస్టంలో? ప్రతి ఒక్కళ్ళు ఫ్లాస్ ఉన్నాయి అంటే తప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ ఏంటి ఆ తప్పులు ఏంటనేది తెలుసుకోవాలంటే అసలు ముందు స్టేక్ హోల్డర్స్ గురించి తెలుసుకోవాలి. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరున్నారు స్టేక్ హోల్డర్స్ అంటే? టీచర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఉంది. నెక్స్ట్, పేరెంట్స్ ఉన్నారు, సిలబస్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు మనం ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని చూస్తే ఇందాక నేను చెప్పినట్టు ఒక్కొక్క టీచర్ కింద 28 మంది స్టూడెంట్సే ఉన్నారు. ఈ రేషియో చాలా 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 బెటర్ రేషియో. ఇప్పటికీ మనం టీచర్ సరిపోవట్లేదు అంటే మనం స్ట్రైకులు చేస్తాం, కానీ నిజానికి టీచర్స్ చాలా పెర్ఫెక్ట్ రేషియోలో ఉన్నాం. మిగిలిన డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే మనం చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లోనే ఉన్నాం.
అది టీచర్స్ లేకపోవడం అనే ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది, ఎందుకు వీళ్ళు చెప్తున్నారు అనే దానిపైన నేను డీటెయిల్గా నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ పేరెంట్స్ వల్ల ఫ్లా ఎక్కడ జరుగుతుందంటే, ఎక్కడైతే పేరెంట్స్ వల్ల తప్పు జరుగుతుందంటే, మెజారిటీ ఆఫ్ పేరెంట్స్ ఇందాక చెప్పినట్టు వాళ్ళ పిల్లలు ఫస్ట్ జనరేషన్ కిడ్స్, అంటే వాళ్ళ అమ్మా నాన్న కానీ చదువుకోని వాళ్ళైన ఉండుంటారు. సో మెజారిటీ ఇప్పుడు కూడా అదే ఉంది. సో వీళ్ళు ఏంటంటే కరెక్ట్ బూస్టప్ ఇవ్వలేకపోతున్నారు, కరెక్ట్ బూస్టప్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వలేకపోతున్నారు. అక్కడ ఒక ఫ్లా, మేజర్ డ్రాబ్యాక్ అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ స్టూడెంట్స్, ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారో వాళ్ళకి తెలియట్లే, జస్ట్ మగింగ్ అప్ అనమాట. అలా బట్టి పట్టేయడం, బయటకు వచ్చేయడం, ఇదే జరుగుతుంది మెజారిటీ ఆఫ్ స్కూల్స్లో. నెక్స్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూల్స్ చాలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తున్నాయి, కానీ గవర్నమెంట్ సెక్టర్లోకి వస్తే మేనేజ్మెంట్ ఈస్ పూర్, వెరీ పూర్ అనమాట. ఈ మేనేజ్మెంట్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాము. నెక్స్ట్ సిలబస్. ఏ ఒక్క స్టూడెంట్ అయినా, ఒక సొసైటీ ప్రోగ్రెస్ కావాలి అంటే వాళ్ళు ఏం చదువుతున్నారు స్టూడెంట్స్ అనే దానిపైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది మన సొసైటీ ప్రోగ్రెస్కి. సో వాళ్ళు ఏం సిలబస్ చదువుతున్నారు అనేది ఖచ్చితంగా ప్రతి 7 yearsకి మోడిఫై చేయాలి. ఎందుకంటే టెక్నాలజీ మారిపోతుంది, చాలా అడ్వాన్స్ అయిపోతున్నాం మనం. 100 years బ్యాక్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవు. అంతెందుకు 1990 ముందు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అసలు ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా తెలియవు. నా చిన్నప్పుడు పవర్ కట్స్ చాలా ఎక్కువ ఉండేవి, కానీ ఈ జనరేషన్ అసలు పవర్ కట్స్ లేవు. నా చిన్నప్పుడు అసలు ఇంటర్నెట్ అనేదే లేదు. ఈవేళ ప్రతి చిన్నపిల్లాడు ఇంటర్నెట్తోనే పెరుగుతున్నాడు. సో అప్పుడున్న ప్రాబ్లమ్స్ వేరు, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ వేరు. సో సిలబస్ కూడా అప్పటికప్పుడు ప్రతి 7 yearsకి ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. మన గవర్నమెంట్లో అసలు దానిపైన అసలు ఫోకస్ చేయు. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో పడేసినట్టు పిల్లల్ని ఉండకూడదు. ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు MBAలో ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ నాకు ఒక మాట చెప్పారు, మా క్లాస్లో ఒక మాట చెప్పారు. ఏంటంటే, మీరు ఎప్పుడైనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళారా అని అడిగారు. మేము వెళ్ళాము, చాలా వర్స్ట్గా ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ కానీ అది కానీ అని చెప్పాము. సార్ మీరు ఎప్పుడైనా ఒక మెట్రో స్టేషన్కి వెళ్ళారా, ఢిల్లీ మెట్రో, అప్పుడు హైదరాబాద్ ఇంకా మెట్రో అవ్వలేదు, ఢిల్లీ మెట్రోకి వెళ్ళారా ఎవరన్నా అన్నారు. సార్ నేను వెళ్ళాను సార్, నేను చూశాను. అంటే ఎక్కడైనా పడేయడం కానీ జనాలు కొంచెం రబ్బిష్ కానీ ఎక్కడైనా కనిపించిందా మీకు అని అడిగారు. లేదు సార్ చాలా నీట్గా ఉంది ఢిల్లీ మెట్రో అని చెప్పారు. ఢిల్లీ మెట్రోలో ఉన్న మామూలు జనాభా వెళ్తున్నారా, లేకపోతే అక్కడ ఏమైనా హై క్లాస్ సొసైటీకి వెళ్తుందా అన్నారు. కాదు సార్ మామూలు జనాభా వెళ్తున్నారు, లోవర్ మిడిల్ క్లాసు మాసే వెళ్తున్నారు అక్కడ. మరి అక్కడ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు మెయింటైన్ చేయట్లా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎందుకు మెయింటైన్ చేయట్లా అని అడిగారు నన్ను. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు ఒక ఎన్విరాన్మెంట్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తే పబ్లిక్ కూడా సైక్ అయిపోతారు ఆ నీట్నెస్ మెయింటైన్ చేయడానికి. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ నీట్నెస్ని మెయింటైన్ చేస్తారు. సికింద్రాబాద్లో నీట్నెస్ని వీళ్ళు ఆ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయట్లా, ఢిల్లీ మెట్రోలో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దట్స్ ద డిఫరెన్స్. ప్రజలు కాదు డిఫరెన్స్, ముందు ఆ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఆ నీట్నెస్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ హై లెవెల్లో మెయింటైన్ చేస్తే పిల్లలు కూడా హై స్టాండర్డ్స్లో ఆలోచించడానికి, బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా చేస్తారు కూడా. అది సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ అది. నెక్స్ట్ అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే, సో ఇప్పుడు ఇందాక స్టేక్ హోల్డర్స్ గురించి మాట్లాడడం, స్ట్రెస్ సూసైడ్స్. అసలు ఈ టాపిక్ అసలు చాలామంది ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నవాళ్ళు ఈ టాపిక్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లేటెస్ట్ రిపోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి సంవత్సరం 13,000 మంది స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకుని చచ్చిపోతున్నారు. అందులో 10,700 మంది టీనేజర్స్ అంటే ఏంటి, 13 to 19 ఏజ్ గ్రూప్ని టీనేజర్స్ అంటాం. టీన్ అని వస్తుంది కదా, 13 అంటే టీనేజర్స్. వీళ్ళు 10,700 మంది చచ్చిపోతున్నారు. అంటే 20 ఏళ్ళు లేకుండానే 10,700 మంది చచ్చిపోతున్నారు. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. అంటే ప్రతి సంవత్సరం, సో ప్రతి గంటకి 1.5 స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు. అంటే 2 గంటలకి 3 స్టూడెంట్స్ సూసైడ్లు కమిట్ చేసేసుకుంటున్నారు ఇండియాలో.
ఆ రేంజ్లో ప్రాబ్లం ఉంది. ఆ రేంజ్ ఆఫ్ స్ట్రెస్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తుంది. మన క్వాలిటీయే చాలా వర్స్ట్ క్వాలిటీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ది, కానీ అంత స్ట్రెస్ స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు. ఇంకా 13,000 మంది చచ్చిపోతున్నారంటే అంత స్ట్రెస్ మనం పెట్టేస్తున్నాం స్టూడెంట్స్ పైన. ఇది ప్రతి ఒక్క స్టూడెంటు, ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం మార్క్స్ కోసం కాదు స్టూడెంట్స్ని ట్రైన్ చేసేది, వాళ్ళ లైఫ్ స్కిల్స్ని పెంపొందించడం కోసం, వాళ్ళ మెంటల్ స్టేచర్ని ఇంప్రూవ్ చేయడం కోసం, మెంటల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడం కోసం. ఆ విధంగా ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ నిజంగా కృషి చేస్తే ఈ సూసైడ్స్ని ఖచ్చితంగా తగ్గించవచ్చు, స్ట్రెస్ తగ్గించవచ్చు. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్టేట్స్లో ఇంకా కొనసాగుతుంది మార్క్స్ ఇవ్వడం అన్నమాట. సో కొంతమందికి 98 వచ్చిందనో, కొంతమందికి 70 వచ్చిందనో. అసలు ఈ మార్క్స్ అనేది బ్యాన్ చేసేయాలి. గ్రేడింగ్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ సిస్టమ్. ఇప్పటికీ మనం చాలా డిలే చేసాం. కొన్ని స్టేట్స్ ఆల్రెడీ గ్రేడింగ్ స్టార్ట్ చేసింది, కానీ మెజారిటీ స్టేట్స్లో ఇంకా గ్రేడింగ్ లేదు. ఖచ్చితంగా గ్రేడింగ్ పెట్టాలా, స్టూడెంట్ని ఎవాల్యుయేట్ చేయాలా, కానీ మార్క్స్ ప్రకారం కాదు, ఎవాల్యుయేట్ చేయాల్సింది గ్రేడ్స్ ప్రకారం. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఒక బిజినెస్ అయిపోయిందన్నమాట. నేను ప్రైవేట్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నా. మనం అసలు ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే ఏంటంటే గవర్నమెంట్ కన్నా కొంచెం బెటర్ స్టాండర్డే ఉంది. ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే అది. కానీ వీళ్ళు ఎడ్యుకేషన్ని బిజినెస్ చేసేసారు వీళ్ళు. మన గవర్నమెంట్లో ఏంటంటే మన ఇండియన్ సిస్టంలో ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్ ఖచ్చితంగా ఒక ట్రస్ట్గా నడపాలి. అంటే ప్రాఫిట్ కోసం నడపకూడదు ఏ స్కూలు. ట్రస్ట్ ప్రకారమే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కిందే వీళ్ళందరూ రన్ చేస్తున్నారు ప్రతి స్కూల్ కానీ కాలేజ్ కానీ. కానీ నిజంగా ఇన్ రియాలిటీ వీళ్ళు నాన్ ప్రాఫిట్గానే పనిచేస్తున్నారు. అసలు నిజంగా చేస్తున్నారా? మనందరికీ తెలుసు అది అబద్ధం అని చెప్పి. బుక్ మీద ఏదో నాన్ ప్రాఫిట్ అని చెప్తారు అంతే. ఏ స్కూల్ కానీ ఏ మేనేజ్మెంట్ కానీ అసలు అలా చేయట్లేదు నాన్ ప్రాఫిట్గా. ఓకే, మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఎంతో కొంత మార్జిన్ మనం చూడాలి. కానీ మెజారిటీ స్కూల్స్, మెజారిటీ యూనివర్సిటీస్ లూటింగ్ స్టూడెంట్స్. వీళ్ళందరినీ స్టూడెంట్స్ని ఒక ఎడ్యుకేషన్ లోన్ అనే ఒక ట్రాప్లో పడేస్తున్నారు. ఇది చాలా చాలా సీరియస్ ప్రాబ్లం. ఇది ఈ ట్రాప్లో ఏంటంటే నేను మెజారిటీ నా ఫ్రెండ్స్తో కానీ నేను డిస్కస్ చేసినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సత్య మాకు ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే మాకు ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది, 5 lakhs 10 lakhs ఎంతో కొంత ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది. మేము మా లైఫ్, మా గోల్స్ ఏంటి, మేము ఏం చేయాలనుకుంటున్నాం, అసలు మా ప్యాషన్స్ ఏంటి అనే డిస్కవర్ చేసుకునే ఆ టైం కూడా మాకు లేకుండా పోతుంది. ఎందుకంటే బ్యాంక్ వాడు మా వెనకాల పడుతున్నాడు. సో ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ దీనిపైన ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఏ స్టూడెంట్ కానీ తను ఒక మెంటల్ డెసిషన్, ఓకే నేను నా ప్యాషన్ని నేను ఫాలో అవ్వాలి అని డేర్ చేసే అవకాశం లేకుండా పోయింది ఈ ఎడ్యుకేషన్ లోన్ అనే ట్రాప్ వల్ల. బ్యాంక్స్, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళందరూ ట్రాప్ చేస్తున్నారు స్టూడెంట్స్ని లోన్స్ పేరు పైన. వీళ్ళు లైఫ్ లాంగ్ ట్రాప్ అయిపోతున్నారు. ఎందుకంటే 21 ఎప్పుడైతే 21-22లో గ్రాడ్యుయేషన్ అవుతుందో అప్పుడు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ బర్డెన్ వాళ్ళ నెత్తి మీద పడితే వాళ్ళు 30 years వరకు దాని ట్రాప్ నుంచి బయటపడలేరు. 30 years తర్వాత ఒకసారి మ్యారేజ్ అయిపోయాక రిస్క్ చేయడం చాలా చాలా కష్టం, చేయలేం. ఒకసారి మ్యారేజ్ అయితే పిల్లలు వస్తారు. సో ఈ టైప్ ఆఫ్ రిస్క్లు చేయలేం మనం. సో ఈ ట్రాప్లో ఎవరో స్టూడెంట్స్ పడకుండా మనం చూడాలి అంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని ఫీజు రెగ్యులేట్ చేయాలా. మెరిటోరియస్ స్టూడెంట్స్కి, ఫైనాన్షియల్గా ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్స్ కానీ అలా మనకు ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఇస్తున్నారు. మన ఏపీలో కానీ అలా కొన్ని స్టేట్స్లో ఇస్తున్నారు. సో అలా కొన్ని స్టేట్స్లో ఇచ్చినట్టు ఆల్ ఇండియా ఇవ్వాలి మెరిటోరియస్ స్టూడెంట్స్కి. నెక్స్ట్, అసలు ప్రతి ఒక్కళ్ళు రిఫార్మ్స్ అనేది మాట్లాడతారు, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అని. అసలు హూ ఆర్ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్? ఎందుకంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్ అని ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఏ స్టేట్ గవర్నమెంట్ వచ్చినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా సరే ఫస్ట్ వచ్చేసే పని ఏంటంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ పైన ఒక కమిటీ వేస్తున్నాం. ఇది ఒక డ్రామా అయిపోయింది ప్రతి గవర్నమెంట్కి. వీళ్ళు వేసే డ్రామా ఏంటో తెలుసా? ఆ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అని ఒక కమిటీ వేస్తారు. ఆ
అందులో మెంబర్స్ ఎవరో తెలుసా? రిటైర్ అయిపోయిన టీచర్లు, మేనేజ్మెంట్ 70 సంవత్సరాలు దాటేసిన హైలీ ఎక్స్పీరియన్స్డ్ వీళ్ళందరినీ వేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 70 ఏళ్ల ఏజ్ ఉన్న ఈ వ్యక్తికి ప్రజెంట్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఏమవుతున్నాయి అనే దానిపైన జీరో అవగాహన ఉంటుంది. నన్ను అడిగితే వాళ్ళకి అలా జీరో నాలెడ్జ్ అని చెప్తాను నేను. ఇప్పుడు మీరు కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగుపరచాలి అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనే ఒక కమిటీలు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా 50% ఆఫ్ ఆ కమిటీ మెంబర్స్లో బిలో 35 ఏజ్ గ్రూప్ ఖచ్చితంగా ఉండాలా. అప్పుడే వాళ్ళ ఆలోచన విధానం ఏంటనేది గవర్నమెంట్స్కి తెలుస్తుంది. 70 ఇయర్స్ ఓల్డ్తో కమిటీలు ఏంటమ్మా? 70 ఇయర్స్ ఓల్డ్తో కమిటీలు వేయొద్దు. ఖచ్చితంగా 35 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళతోనే కమిటీలు వేయండి. అఫ్కోర్స్ 1 or 2 మెంబర్స్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నా పర్వాలా, కానీ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ 35 బిలోయే ఉండాలా. ప్రతి కమిటీలో స్టూడెంట్స్కి ఒక సే ఉండాలా, అంటే వాళ్ళ వాయిస్కి వాల్యూ ఉండాలా, టీచర్స్ చెప్పేది వినాలా, పేరెంట్స్ చెప్పేది వినాలా. సో ఆ కమిటీ ఇన్పుట్స్ తీసుకోవాలా, టీచర్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి. వాళ్ళని ఆ కమిటీలో మెంబర్ని కూడా వేసి ఒక ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ పాలసీ అనేది తీసుకురావచ్చు. కానీ వాళ్ళు నామకే వాస్తే ఏదో మీడియా హెడ్లైన్స్కి కమిటీలు వేస్తారు తప్ప ఏ కమిటీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టర్. ఎడ్యుకేషన్ సెక్టర్ ఎప్పుడు కూడా 21st సెంచరీ ఇప్పుడు ఎలా ఉంది దాంతోపాటు ఎవాల్వ్ అవుతూ ఉండాలా. ఇప్పుడు టెక్ రెవల్యూషన్ ఎలా ఉంది, మనం ఏ కంపెనీకి వెళ్ళినా సరే ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మా అవసరాలకి స్టూడెంట్ ఏం చదువుకుంటున్నాడో దానికి అసలు సంబంధమే లేస్తారని చెప్తారు, ఏ కంపెనీ మేనేజ్మెంట్ అయినా. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు హైర్ చేసుకుంటారు? ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుంది? సిలబస్ మార్చకపోవడం వల్ల. ప్రతి 7 ఇయర్స్కి సిలబస్ అప్డేట్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం రాదు. ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సిలబస్ అప్డేట్ చేయకపోవడం వల్ల. ఎప్పటికప్పుడు లైఫ్ స్కిల్స్ కానీ ఇలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇంబైబ్ చేయాలా ఖచ్చితంగా. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి నేను మాట్లాడతాను. నెక్స్ట్ ఢిల్లీలో నేను ఇదివరకు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశాను. సో అక్కడ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏ రకంగా జరిగినాయి అనే టాపిక్స్ పైన నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.